ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. సింపుల్గా టేస్టీగా మన ఇంట్లో లంచ్ బాక్స్ రెసిపీ సాంబార్ రైస్ ఎలా చేయాలని చూపిస్తా రండి. 1 కప్పు రైసు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, ఇది 3 కలిపి ఒక 2 సార్లు కడిగేసి ఒక 1/2 అవర్ నానబెట్టేసేయాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు అన్నీ వేగినాక ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఆనియన్ సగం ఉడికి రావాలి. ఆనియన్, పచ్చిమిరపకాయలు వేగినాయి. దీంట్లో కట్ చేసుకున్న 2 టమాటా, కొన్ని కొత్తిమీర ఆకు, ఒకసారి ఇది కూడా బాగా కలిపేసుకుంటాం. కొంచెం కావాల్సిన సాల్ట్ ఇప్పుడు కొంచెం వేస్తాం. ఇప్పుడు టమాటా ఉడికి మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము 1 క్యారెట్, 2 బీన్స్, 2 చిక్కుడుకాయ, 1 ఆలుగడ్డ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇప్పుడు దీంట్లో వేసుకుంటాం. మన ఇష్టం, మునక్కాళ్ళు, వంకాయ ఏ కూరగాయలు అంటే వేసుకోవచ్చు. సాంబార్ అన్నానికి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. మనకు వెజిటేబుల్స్ అన్నీ ఉడికినాయి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ సాంబార్ పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లో కడిగి పెట్టిన బియ్యం, పప్పులు మొత్తం వేసి ఒకసారి ఈ కూరగాయల నూనెలో కలిపేటట్టు కలుపుకోవాలి. 1 గ్లాసు రైసు, 1/2 గ్లాసు కందిపప్పు, పెసరపప్పు 2 కలిపేసిన 1.5 గ్లాసుకు మొత్తము కుక్కర్కు మార్చుకున్న. ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి 3 విసులు రానికిస్తాము. అప్పటి వరకు అన్నం మెత్తకైతే మనకు టేస్టీ అయిన సాంబార్ రైస్ రెడీ అవుతుంది. సాంబార్ రైస్ రెడీ అయిపోయింది టేస్టీగా. ఇప్పుడు దీనికి ఫైనల్ టచ్ ఒక గరిటె పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత అన్నాల్లో పోస్తే టేస్టీ అయితే సూపర్ ఉంటుంది. లంచ్ బాక్స్ టేస్టీ అయిన సూపర్ అయిన సాంబార్ రైస్ రెడీ. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.